అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు కొరకు దేవుని వాక్యం కీర్తన 127:3 గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. పిల్లల్ని ఎలా పెంచాలి? పిల్లల్ని పెంచడంలో రెండో నియమం. మనం పిల్లలని దేవుడిచ్చు బహుమానాలుగా గుర్తెరగాలి. బహుమతిలో ఇద్దరు ఉంటారు. ఒకటి బహుమతి ఇచ్చేవారు, రెండోది బహుమతి పుచ్చుకునేవారు. దేవుడు బహుమతిని ఇస్తున్నాడు. వేటిని ఇస్తున్నాడు బహుమతిగా? పిల్లల్ని దేవుడు బహుమతిగా ఇస్తున్నాడు. పుచ్చుకునే వాళ్ళం మనం. దేవుడిచ్చే బహుమతిని మనం పుచ్చుకుంటున్నాం. పిల్లల్ని దేవుని ద్వారా మనం పొందుతున్నాం. అయితే చాలామంది దేవుడిచ్చిన ఈ బహుమానాన్ని సరిగా వినియోగించుకోవట్లేదు. బహుమతిని పక్కన పెట్టేస్తున్నట్టుగా పిల్లల్ని పట్టించుకోవడం లేదు. పని ఒత్తిడితో, పని భారంతో, అనేక విధాలైన శ్రమల ద్వారా, సమస్యల ద్వారా ఏదో కారణం చెప్తూ దేవుడిచ్చిన బహుమానాలైన పిల్లల్ని పట్టించుకోవడం లేదు. మరికొంతమంది ఏం చేస్తున్నారు? బహుమానాల్ని వేరొకరికి దానం చేస్తున్నారు. మనకొచ్చే బహుమతిని కొన్ని సందర్భాల్లో వేరే వారికి ఇస్తాం కదా, ఎప్పుడు ఇస్తాం? ఆ బహుమతి మన దగ్గర ఉంచుకోవడం ఇష్టం లేనప్పుడు, ఆ బహుమతి మనం సరిగా దాన్ని మెయింటైన్ చేయనప్పుడు, ఇంకెవరికైనా బహుమతి ఇవ్వవలసి వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న బహుమతిని ఒక్కొక్కసారి మనం ఇచ్చేస్తూ ఉంటాం. అలాగే మన దగ్గర ఉన్న పిల్లలని, దేవుడు మనకిచ్చిన పిల్లల్ని తాతయ్యలకి, అమ్మమ్మలకి, నానమ్మలకి చాలామంది పిల్లల్ని పెంచడానికి ఇస్తున్నారు. వారి సమక్షంలో పిల్లలు పెరుగుతున్నారు. దేవుడు నీకు బహుమానంగా పిల్లల్నిస్తే దాన్ని గుర్తెరిగి వారిని పెంచవలసిన బాధ్యత నీది. నాకు దేవుడిచ్చిన పిల్లల్ని పెంచవలసిన బాధ్యత నాది. దేవుడు తాతయ్యలకి, అమ్మమ్మలకి, నానమ్మలకి మన పిల్లల్ని బహుమతిగా ఇవ్వలేదు. మన పిల్లల్ని మనకి బహుమతిగా ఇచ్చాడు. కనుక మనమే వారిని పెంచాలి, మనమే వారిని పెద్ద చేయాలి. తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మల దగ్గర ఉండొచ్చు. వారితో సరదాగా, సంతోషంగా పిల్లలు గడపవచ్చు, తప్పు కాదు. అయితే పిల్లల్ని పెంచవలసిన బాధ్యత మనదే. తాతయ్యలకి, అమ్మమ్మలకి, నానమ్మలకి పిల్లలకి ఏజ్ గ్యాప్ ఉండడం ద్వారా, అనేక సంవత్సరాల పాటు వారి ఏజ్ గ్యాప్ ఉండడం ద్వారా, ఆలోచన విధానంలో చాలా వ్యత్యాసం ఉండడం ద్వారా, పిల్లల్ని అతి గారాబం చేయడం ద్వారా అనేక మంది పిల్లలు ఈరోజు పాడవుతున్నారు. కారణం ఏంటి అంటే, మనం దేవుడిచ్చిన బహుమతుల్ని మన బాధ్యతల దృష్ట్యా, మనకున్న భారాల దృష్ట్యా మనం వారికి అప్పచెప్పడమే. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకి బహుమతులుగా మన పిల్లల్ని ఇచ్చాడు. మన పిల్లల్ని మనమే ప్రభు కోసం పెంచుదాం. అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. ఆమేన్.